సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నన్ను తలుచుకుంటూ ఈ 2 నాణాలలో ఒకటి తాకు తల్లి. నీకు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకోమ్మా అని మన ముందు 2 నాణాలు ఉన్నాయి. ఒకటి బంగారు నాణం, రెండవది వెండి నాణం. వీటిలో ఒకటి తాకండి. మీరు ఏ శుభవార్త అందుకోబోతున్నారో వినండి. ముందుగా ఎవరైతే గోల్డ్ కాయిన్ తాకారో వారు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇక ముగింపు అనేది వచ్చినట్టే అమ్మా. బంగారు నాణం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతుంది. తల్లి, మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేసి అవమానించారో వాళ్ళు నీ మంచితనం తెలుసుకుంటారు. నీ ఓపికతోనే ఇదంతా సాధ్యమమ్మా. కాబట్టి నా 2 మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నమ్మకము, శ్రద్ధ, ఇవే నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపించేవి. ఏదైనా సాధించేలాగా చేస్తుంది. బంగారు నాణ్యం తాకావు కదా తల్లి, ఇప్పటి నుంచి నీకు బంగారు భవిష్యత్తు రాయబడిందమ్మా. ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు డీలా పడిపోకు తల్లి. ఎప్పట్లాగానే అమ్మా అని ఒకసారి నన్ను తలుచుకో. నీకు కావాల్సినంత బలాన్ని అనుగ్రహిస్తాను. నీకు నమ్మకం ఉంది కదా, నా అమ్మ నన్ను ఓడిపోనివ్వదు అని. కాబట్టి ఆ నమ్మకంతో నువ్వు ఏ పని మొదలెడతావో ఆ పనిలో శ్రద్ధగా, పట్టుదలగా శ్రమించు. లాభం అనేది తప్పక వస్తుంది. నువ్వు కోరిన జయం నీకు దక్కుతుంది. నువ్వు ఉద్యోగం సంపాదించాలన్నా, చదువులో ర్యాంకు రావాలన్నా, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా, ఏది అనుకున్నా సరే, ఏదైతే నువ్వు తలపెడతావో నువ్వు కోరిన దానిలో ఇష్టం చూపి శ్రమించి ఆ పని చేయబిడ్డ. ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడకు. నీ కష్టాన్ని నమ్ముకొని నన్ను నమ్ముకొని చెయ్యి. తప్పకుండా అదృష్టం నీకు అందుతుంది. బంగారు నాణాన్ని తాకిన నీకు బంగారం కొనే స్తోమత అనేది వస్తుంది నీకు. ఇంకొక విషయం చెప్పనా, నువ్వు ఏ పని తలపెట్టినా నీ కుటుంబ సభ్యులకు తెలియపరచు. వాళ్ళు కూడా నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగాలి అని కోరుకుంటారు. కాబట్టి దేవుళ్ళు తదాస్తు అని ఆశీర్వదిస్తారు. ఇక నుంచి నీకు ఎలాంటి సమస్య వచ్చినా అది ఈ దసరాలోపు తప్పకుండా తీరుతుంది తల్లి. ఎలాంటి చిక్కులున్నా, ఎలాంటి సమస్యలున్నా అవన్నీ కూడా ఈ దసరా లోపల తొలగిస్తాను బిడ్డ. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి నా దర్శనం చేసుకో తల్లి. విజయం నీకు తథ్యము. ఏదైనా సాధించే శక్తి, గురుబలం నీకు అందిస్తాను. వస్తావు కదా, నా దర్శనం చేసుకుంటావు కదా బిడ్డ అని అయితే వారాహి అమ్మవారు అంటున్నారండి. ఇక వెండి నాణం తాకిన నా బిడ్డలకి వారాహి అమ్మ సందేశం. వెండి నాణం తాకిన నా బిడ్డకి ఇప్పటి వరకు నీవు పడ్డ కష్టం దూరమైపోయినట్టే. రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు. ఒకేసారి ఆనందం నీకు రాకపోయినా కొద్ది కొద్దిగా ఆనందమైన జీవితాన్ని లైఫ్లో మారబోతుంది బిడ్డ. ఇక నువ్వు ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్నో రోజుల నుంచి ఏదో చూస్తున్న పని తప్పకుండా నీకు తీరబోతుంది తల్లి. నా దయవల్ల నీకున్న ఆటంకాలు తప్పిస్తానమ్మా. నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎంతగానో పడ్డావు కదా, డబ్బుకు ఎంతో అవస్థపడ్డావు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను. డబ్బు లేక నువ్వు పడ్డ కష్టం తీరబోతుంది. నువ్వు చేసే పనులు నీకు మంచి ఆర్థిక లాభం వచ్చేలా చేస్తాను. దాంతో నీ కష్టమంతా తీరబోతుంది. ఇదంతా ఎందుకమ్మా అని అనుకుంటున్నావా తల్లి? ఇదంతా నీ కర్మఫలాల వల్ల. నీకున్న దోషాలు పోగొట్టుకోవాలి కదా, దానికి ఉన్న మార్గం ఒకటి చెప్పాలి. ఇతరులకు లేని వాళ్ళకి సాయం చేయటం, దానం చేయటం. దానం సాయాల వల్ల కర్మదోషాలు నశిస్తాయమ్మా. అవును తల్లి, నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు కావాలని ఎదురు చూస్తున్నారో తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అతి త్వరలో నువ్వు కోరుకున్న శుభకార్యాలు నీ నట్టింట్లో జరుగుతాయి. దీనికంతా కావాల్సింది నమ్మకం. జరుగుతుంది అనే నమ్మకం, నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం. నమ్మకానికి చాలా శక్తి అనేది ఉంటుంది తల్లి. ఒక విషయాన్ని పదే పదే పాజిటివ్గా అనుకుంటూ ఉంటే జరుగుతుంది. నాకు వస్తుంది, నేను గెలుస్తాను, నేను ఏదైనా సాధిస్తాను. గట్టిగా ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటే చాలా శక్తిగల ఒక మాటగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. దానికి భగవంతుని శక్తి దొరికినప్పుడు ఆ పని తప్పకుండా జరుగుతుంది తల్లి. అర్థమైంది కదా? ఇక నీవు ఒక పని చేయాలి తల్లి. ఇక ప్రతిరోజు నా కుంకుమను ధరించు, నా కుంకుమను పెట్టుకుంటూ ఉండు. నేను ప్రతి కష్టం తీరుతుంది. వీలైనప్పుడల్లా నా గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేయతల్లి.
నీ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. నా ఆశీర్వాదం నీకు ఉంటుంది. నీ కర్మదోషాలు తొలగితే నీకు ఎలాంటి చికాకులు నీ జీవితంలో ఉండవమ్మా. ఆర్థికంగా మెరుగుపడతావు. కాబట్టి నా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి. నీకున్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అన్నీ తొలగిస్తాను తల్లి. నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను బిడ్డ అని వారాహి అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.